సూర్య, పాపకి నేను బ్లడ్ ఇస్తాను, మీరేం భయపడకండి. సూర్య, నా పాప ప్రాణాలను కాపాడడానికి వచ్చావా? నువ్వు దేవతవు సూర్య. ఇదే వర్తి నా మేనకోడలికి బ్లడ్ ఇవ్వడానికి. దీని రక్తం గాని పూజకెక్కిస్తే దీనిలాగే దాని బుద్ధి కూడా కలుషితమై అని నీకెవరు చెప్పారు? మన ఎంట్రీకి టైం అయింది, పద. మాట్లాడు. పూజకి బ్లడ్ అవసరమని నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పేదేంటమ్మా, ఉయ్యాల్లో నుంచి పడేసి తల పగలగొట్టిన దానికి రక్తం అవసరమని తెలీదు. రంగనాయక్ గారు, నా మీద అరవడం కాదు బాబు, నేనేం కల్పించి చెప్పడం లేదు, చూసిందే చెప్తున్నాను. అవును, పూజ అరుపు వినబడగానే ఏమైందోనని బయట నుంచి చూసాం. ఈమె అక్కడి నుంచి పారిపోతూ ఉంది. లేనిపోని అబద్ధాలు చెప్పారంటే పళ్ళు రాలు కొడతాను. చావండి, చచ్చిపోండి. మీరు చచ్చినా పర్వాలేదు, నాకు నా మనవరాలు ముఖ్యం. అర్థమైందా? అయ్యో అయ్యో అక్క, అక్క, మేడం, ఇప్పుడు దాన్ని లోపలికి తీసుకెళ్తే నిజంగానే చేస్తాం. అక్క, ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని బెదిరించడానికి చెప్పడం లేదురా, నిజంగానే చస్తాం. నమస్తే. మీరు వరుసకి అమ్మ కూతుళ్ళం. మా గురించి మీకు పూర్తిగా తెలియాలంటే కోస్తా జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలలో ఆపవే నీ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వును. చూడండి డాక్టర్ గారు, పూజ పాపకి రక్తం ఇచ్చింది ఎవరు? సూర్యకాంతం అని. ఆ విషయం తెలుసు, కాకపోతే పూజకి బ్లడ్ ఇచ్చింది సూర్యకాంతం అన్న విషయం పాప ఫ్యామిలీకి తెలియకూడదు. సూర్యకాంతం గారు ఈ విషయమే చెప్పారు, మీరు అదే చెప్తున్నారేంటి? అదే చిదంబర రహస్యం. కాకపోతే
పూజకి బ్లడ్ ఇచ్చింది ఎవరని చైతు గారు వాళ్ళు అడిగితే ఎవరి పేరు చెప్తారు? ఎవరో దారిన పోయే దానం ఇచ్చిందని చెప్తాను. ఆ అలా చెప్తే మీకేమైనా గిట్టుబాటు ఉంటుందా? ఆ ఏముంటుంది? అదే ఆ దారిన పోయేది నటకుమారి అని చెప్పావనుకో. నటకుమారియా? ఆవిడెవరు? ఇదే నా కూతురు. పూజకు బ్లడ్ ఇచ్చింది నా కూతురేనని వాళ్లకు చెప్తే మీకు అక్షరాల 1,00,000 రూపాయలిస్తాను. 1,00,000? పర్పస్? కారణం కావాలా, క్యాష్ కావాలా? క్యాషే కావాలి. ఎటూ బ్లడ్ ఇచ్చిన సూర్యకాంతం గారు తన పేరు చెప్పొద్దు అంది. ఎవరో ఒకరి పేరు చెప్పే బదులు మీ అమ్మాయి పేరే చెప్తాను. నమ్మొచ్చా? డాక్టర్ని నమ్మిన వాళ్ళు ఎవరూ చెడిపోలేరు. అయితే ఇదిగో ఈ గాజులు తీసుకో. సమయానికి ఒక ఆవిడ దేవతలాగా వచ్చి రక్తమిచ్చింది, పాప ప్రాణాలు కాపాడింది. ఎవరు డాక్టర్ ఆ దేవత? నటకుమారి. నటకుమారా? ఇదిగో ఈవిడేనండి. ఇంకా మీ పాప ప్రాణాలతో ఉందంటే దానికి కారణం ఈ అమ్మాయే. పర్వాలేదు, ఇచ్చిన గాజులకి బాగానే న్యాయం చేస్తుంది డాక్టరు. మమ్మల్ని క్షమించండి బాబుగారు. అమ్మా, నా మనవరాల ప్రాణాలు కాపాడినందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిది మీరు నన్ను క్షమాపణలు అడగడమేంటి? ఆ రోజేదో పాడుబుద్ధి పుట్టి మీ ఇంట్లో నగలు కొట్టేయాలని చూసాం. దాంతో దేవాలయం లాంటి మీ ఇంటికి దేవుడు లాంటి మీకు దూరం అయ్యి మీ దృష్టిలో దొంగవాళ్ళం అయ్యాం, కానివాళ్ళం అయిపోయాం. మనసు మార్చుకుని చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఆ దేవుడు మాకిప్పుడిచ్చాడు. చైతు, అంటే వీళ్ళిందాక నేను పక్కకు తీసుకెళ్లి మాట్లాడింది దీని గురించేనా? అంటే పూజ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదని చెప్పారు, కానీ నటకుమారే రక్తం ఇస్తుందని నాకు తెలీదక్క. ఏంటి మేడం ఇది? పూజకి రక్తం ఇచ్చింది నువ్వైతే డాక్టర్ గారు వాళ్ళ పేరు చెప్తున్నారేంటి? పూజకి రక్తం ఇచ్చింది నేనే అని వాళ్లతో చెప్పొద్దని నేనే డాక్టర్ గారితో చెప్పాను కదా. ఎవరో ఒకరి పేరు చెప్పాలి కాబట్టి ఆవిడ ఆ పేరు చెప్పుంటారు. నటకుమారి, నా పాప ప్రాణాలు కాపాడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. థ్యాంక్ యూ సో మచ్. అలా అని మీ జీవితంలో నా కూతురికి సగం వాటా ఇవ్వండి అని కూడా అడగను. మరింకేంటి? మావి చాలా చిన్న కోరికలండి. ఇక నుండి మేము మీ ఇంట్లోనే ఉంటాం, మీరు కాదనకూడదు. దాందే ఉందండి. మీకు నచ్చిన నాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఉండండి. మీరు అలానే అంటారు, కానీ మీ నాన్నగారు మీ అక్కలు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటే మీరే బలంగా బల్లగుద్ది వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పాలి. సరే, ఈ ఇంట్లో మాకు నచ్చినట్టు మేము ఉంటాం. మాకు నచ్చిన ఐటమ్స్ అన్ని తెచ్చుకొని తింటాం. చేపల పులుసు, మేక మాంసం, కోడి పులుసు, బోటి కూర, తలకాయ కూర. ఆపవే నీ హోటల్ లిస్టు. చూడు బాబు, నువ్వు నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పావు కాబట్టి
ఒక్క ముక్కలో తేల్చేస్తున్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో మేమేం చెప్తే అదే జరగాలి. మేము చెప్పినట్టు నువ్వు వినాలి. అవసరమైతే మా కోసం మీ ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి మాకు అండగా నిలబడాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటే నువ్వు నీ వెధవనుమానాలు. కన్నబిడ్డ మీద ఒట్టేసిన తర్వాత మాట తప్పుతాడా? మనం ఏం చెప్తే అదే చేస్తాడు కాదా బాబూ? అవును, ఆ మీ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పను. ఓ ఇక మీదట మిమ్మల్ని ఎవరు ఇంట్లో నుంచి పంపించరు. థ్యాంక్ యూ అల్లుడు గారు. అల్లుడు గారేంటి? అదిగదిగదిగో ఇప్పుడే కదా మేమేం చెప్తే అది వింటాం, మీరు చెప్పినట్టే చేస్తామన్నారు. ముద్దుగా అల్లుడు గారు అని పిలిస్తే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకుంటారు, అందుకని. ఇంత చిన్న విషయానికే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని భయపడుతున్నారంటే ఇక మేం చెప్పినట్టు మీరేం వింటారు? అమ్మా నాకు డౌటే. అంతేనా అల్లుడు గారు? లేదు, నా బిడ్డ మీద ఒట్టేసి మాట ఇచ్చిన తర్వాత ఎలా తప్పుతాను? మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి. ఇక మీదట నేను మిమ్మల్ని అల్లుడు గారు అంటాను, మీరు పలకాలి. సాంబయ్య ఇంట్లో దొంగతనం చేసింది మీ ఆయన, మా బావ శ్రీ 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 సాంబయ్య మహానుభావుడు. సాంబయ్య దొంగతనం చేయడం ఏంటి? నిజం మేడం. సాంబయ్య ఇంట్లోకి వెళ్తుండగా మా కానిస్టేబుల్స్ చూశారంట, వచ్చి నాతో చెప్పారు, అందుకే వచ్చా. అదక్కా, అనవసరంగా ఈ దొంగతనాన్ని సాంబయ్య మీదకి పెట్టొద్దు బాబ్జీ. ఇది సాంబయ్య కాదు, వేరే ఎవరు చేసిన పని. సాంబయ్య మీరు లేనప్పుడు ఇంట్లోకి రావటం కానిస్టేబుల్స్ చూసామని చెప్తుంటే దొంగతనం వేరే వాళ్ళు చేశారంటారండి మేడం. మేడం చెప్తుంది కరెక్ట్. మా ఆయన దొంగతనం చేయడు. ఆ? వాడేమైనా పుణ్యాత్ముడా లేక పరమాత్ముడా? తాగుబోతు వెదవా, బేవర్స్ నా కొడుకు. క్వార్టర్ మందు కోసం పెళ్ళాం మెడలో తాలిబొట్టేంటి? అవసరమైతే పెళ్ళాన్ని అమ్మేసే రకం. ఇంకొక మాట ఆయన గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. ఏమనుకున్నావో? ఏ ఎందుకు అంత కోపం? ఏ నీ మొగుడేమన్నా పత్తి ఇత్తా? పచ్చి తాగుబోతు నా కొడుకే కదా. డబ్బు కోసం నిన్ను హింసించేవాడే కదా. అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. అదేంటి సార్,
నగలు డబ్బులు తీసుకుంటున్నారు? దొంగలు నగలు డబ్బు పట్టుకెళ్లకుండా ఉంటారా? దొంగతనం చేసేదే దానికోసం కదా. కాకపోతే దొంగతనం చేసింది నేను కాదు, మా బావ సాంబయ్య. సాంబయ్య అతను మిస్ అయ్యాడు కదా సార్. మిస్ అయ్యాడని నువ్వు అంటున్నావు. చంపేసి ఆధారాలు దొరకకుండా చేసి ఆ సూర్యకాంతం వాళ్ళు తెలివిగా నాటకం ఆడుతున్నారని నేనంటున్నా. రేపటి నుంచి ఇంట్లో రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ప్రతిదీ మా బావ మీదే వేసేస్తాం. దాంతో మా అక్క ఎమోషన్లో స్లిప్ అయ్యి నిజం బయట పెట్టే అవకాశమూ ఉంది. మా అక్క స్లిప్ అయిందో ఆ సూర్యకాంతం నా చేతికి చిక్కిందే. త్వరగా కానీరా, ఎంతసేపు? నిలబడి ఆర్డర్ వేయడం తేలికేనండి, పనులు చేయడమే చాలా కష్టం. అప్పుడే భోగిమంట ఏర్పాటు చేశారా? మరి నువ్వు చెప్తే చేయకుండా ఎలా ఉంటాం తల్లి? తెల్లారుజామున లేచి అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఈ వయసులో అంత ఉదయాన్నే లేచి పనులన్నీ చేయడం అవసరమా నాన్న? పులికి చెప్పొచ్చు కదా. మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందిరా. ఆపుతారా మీ బిల్డప్లు? తెల్లవారుజామునే లేచి నన్ను లేపడం ఒక్కటే ఆయన చేశారండి. గుమ్మానికి తోరణాలు కట్టింది నేను, పూలదండలు కట్టింది నేను, చెట్లకు నీళ్లు పోసింది నేను, ఇక్కడ భోగి మంటలు వేయడానికి కట్టెలు తెచ్చింది నేను. ఏంటన్నా మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పనులన్నీ మీరే ముగించేసినట్టున్నారు? అవునమ్మా, ఉజమ్మ లేచేసరికి ఇంటి ముందు భోగిమంట సిద్ధంగా ఉండాలని ఆర్డర్ వేసింది. పూజమ్మ చెప్పిందంటే జరిగి తీరాల్సిందే కదా మేడం. మరి వెలిగించండి. మా ఫ్రెండ్ని కూడా పిలిచిన తర్వాత వెలిగిద్దాం అత్తయ్య. ఫ్రెండా? ఫ్రెండ్ ఎవరు? తేజ అని పిలుస్తాను నాన్నగారు. తేజానా? తేజ అని పిలవటం ఏంటి? దాన్ని పిలవడం ఏంటి? అయినా అది నీకు ఫ్రెండ్ ఎప్పుడైంది? ఎప్పుడైతే ఏంటమ్మా, ఫ్రెండ్ ఉంటుంది కదా, పిలవని. ఎందుకు పిలవకూడదు నాన్నగారు? వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు కదా. ఇష్టం లేదని చెప్పడానికి ఆర్డర్లు వేయడానికి వాళ్ళెవర్రా? అబ్బా నాన్న, వాడేం మాట్లాడాడు? వాడేం చేసినా పూజ కోసమే కదా. వద్దన్నప్పుడు వదిలేయచ్చు కదా. ఏంటమ్మా మీరనేది? ఎలా జరగాలన్నది నా మనవరాలు ఇష్టమా లేకపోతే వాళ్ళ ఇష్టమా? మా ఇష్టమే. కాదని చెప్పమనండి మీ అబ్బాయిని. ఏంట్రా ఇది? నాన్న, మీ అందరికీ పదే పదే చెప్పలేను కాబట్టి ఒక్కసారి చెప్తున్నాను. నాన్న, ఇక నుంచి ఈ ఇంట్లో వాళ్లకు నచ్చిన నాళ్లుంటారు, నచ్చినట్టు ఉంటారు. వాళ్ళనేమైనా అనే హక్కు గాని, బయటకు వెళ్లమనే హక్కు గాని ఎవ్వరికీ లేదు. ఏంట్రా, ఇంటి పెద్దగా నాకు కూడా లేదా? అదేగా నేను చెప్తున్నాను. కాదు కూడదు, నేను ఈ ఇంటి పెద్దని, నా నిర్ణయమే చెల్లాలి అని, నేను చెప్పినట్టే జరగాలని పట్టుబట్టినా, వాళ్లను బయటకు పంపించాలని చూసిన వాళ్లకంటే ముందు నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను.
అవునక్క. ఓహో, నీ కూతుర్ని కాపాడేసరికి మా అందరికంటే వాళ్ళే ఎక్కువైపోయారా నీకు? వాళ్ళు చెప్పింది వినాలా? వాళ్ళు చెప్పిందే జరగాల? సరే సార్, సరే. మీకు నచ్చినప్పుడు మధ్యలో నేనెందుకు? మీకు నచ్చినట్టే చావండి. బాబుగారు, బాబుగారు. నాన్నగారు, అయితే తేజని పిలవద్దా? చెప్పా కదా, తేజ రావడం వాళ్ళకి ఇష్టం లేదని. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి. అత్తయ్య, నాన్నేంటి ఇలా మారిపోయారు? మారిపోవడం ఏంటి? ఏ ఆ తేజ లేకపోతే పండగ జరగదా? భోగిమంట వెలగదా? మన అందరం కలిసి సంతోషంగా పండగ చేసుకుందాం. ఏం అవసరం లేదు. పూజ, రంగనాయకి, ఏంటి? మా తమ్ముడికి ఏ మంత్రం వేశారు అలా మారిపోయాడు? మీకోసం మాకు నచ్చినట్టు ఉండమా లేక వెళ్ళిపోమా? ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఏంట్రా? అవన్నీ ఇక్కడే వండుకుని తినమంటావా? నాన్న, మనం తినమని చెప్పి ఇంకెవరూ తినకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్? నాన్నగారు, బాబు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీ అక్కలు బావలు నాన్ వెజ్ తెచ్చుకుంటారంటే వద్దన్న మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. అంటే మాకంటే వీళ్ళే ఎక్కువరా? ఎక్కువ తక్కువ అన్నది సమస్య కాదు. మీ అందరికీ ముందే చెప్పాను, వాళ్ళిక్కడున్నంత కాలం వాళ్లకు నచ్చినట్టే ఉంటారు, వాళ్లకు నచ్చింది తింటారు. ప్రతిసారి ఇలాంటి ఆర్గ్యుమెంట్లు పెట్టకండి. అల్లుడు గారు చెప్పింది విన్నారుగా? నువ్వు పదవే. చేపలు వేయించి కోడి పలావ్ చేసుకుని తిందాం దా. ఏం మాట్లాడుతున్నావు? వాడి మీద అరుస్తావేంట్రా? అంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేను అనుమానించడం కాదురా, నువ్వు నీ ప్రవర్తనతో అందరూ అనుమానించేలా చేస్తున్నావు. అసలు మీరు ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు? ఈ ఇంట్లో ఎవరికి ఇవ్వనంత ఫ్రీడమ్ వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? చెప్పండి నాన్నగారు. అడుగుతుంది కదరా, సమాధానం చెప్పవేంటి? అన్నిటికీ సమాధానం సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంతవరకు నన్నేం అడక్కండి. తాతగారు, నాన్నగారు ఎందుకు ఇలా మారిపోయారు తాతగారు? వీడి బయటికి చెప్పడం లేదు గాని వాళ్ళకి వీడికి మధ్య ఏదో జరిగింది. వాళ్ళేదో బ్లాక్మెయిల్ చేసి గ్రిప్లో పెట్టుకున్నారనిపిస్తుంది. బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ చేయడానికి చేతు ఏం తప్పు చేశాడు నాన్నా? అదే తెలుసుకోవాలంటుంది. ఇవాళ వాణ్ణి గ్రిప్లో పెట్టుకున్నారు, రేపు మన ఆస్తిని రాయించుకుంటారు. వాళ్ళు రాయించేసుకుంటే మనం చూస్తూ ఊరుకుంటామండి? అరే,
జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయో నీకు తెలియదురా. అంతవరకు వస్తే చూసుకోవడానికి మేమున్నాం కదా నాన్న. ఏం చేస్తారు అంటున్నాను. పూజమ్మ నెపంతో ఆ రంగనాయకి రత్నకుమారి ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతూ ఉంటే చూస్తూ టప్పట్లు కొట్టడానికా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికా? నాన్న, ఆవేశంతో నువ్వు మమ్మల్ని కూడా అనుమానిస్తున్నావు నాన్న. మిమ్మల్ని అనుమానించను కాదమ్మా. చైతుగాడు నిజమేంటో చెప్పకపోతే వాళ్ళ ఆటలు శృతిమించిపోతాయి. అదే కనుక జరిగితే ఇల్లు నరకమైపోతుంది. వాళ్ళు ఎందుకు అలా రెచ్చిపోతున్నారో, వాళ్ళు చెప్పిన దానికల్లా చైతుగాడు ఎందుకు తలాడిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఆ అమ్మ కూతుర్ని వీలైనంత త్వరగా ఇంట్లోంచి గెంటేయాలి. రామా. ఏంటి వీళ్ళు? నాన్న చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. వాళ్ళిద్దరూ ఏకుల్లా వచ్చి మేకై కూర్చున్నారు కదే. మనం ఉండగా వాళ్ళకి అంత సీన్ ఎందుకు ఇస్తామక్క? ఇంట్లో నాన్ వెజ్ తిందామంటే ఇదివరకు కుదిరేదే కాదు. ఇక వీళ్ళ వల్ల హ్యాపీగా ఇంట్లోనే నాన్ వెజ్ తినొచ్చు. అవునక్క, ఇదివరకు పూజమ్మకి ఇష్టం లేదు కాబట్టి ఇంట్లో వండడానికి వీల్లేదు అనేవాడు తమ్ముడు. ఇప్పుడు ముక్క లేకుండా ఆ తల్లి కూతుళ్ళకి ముద్ద దిగదు కాబట్టి ఇక మనం ఎప్పుడైనా ఏదైనా తినొచ్చు. డాక్టర్ నాతో ఏదో చెప్పాలనుకుంది. దేని గురించి ఉంటుంది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చేప మాత్రం భలే ముదురు చేప దొరికింది. నీలాగే కోడి మాత్రం లేత బిడ్డ నాలాగే. వీటికి మసాలాలు పట్టించి పెనం మీద వేస్తే అబ్బా బ్రహ్మాండం. ఏమండి, ఇవన్నీ కంపు కొడుతున్నాయండి. చచ్చిన తర్వాత ఇవేంటి? మనమైనా కంపే కొడతాం. దయచేసి ఇక్కడ వీటిని వండకండి. వాసన నేను భరించలేకపోతున్నాను. వెళ్ళే ఇక్కడ నుంచి. అరే ఏంటే పిల్లని అలా కసురుకుంటున్నావు? చూడు పాపా, భోగి రోజు చేస్తున్న వీటికే నువ్విలా ఇదైపోతే ముందు రోజు కనుమ పండగుంది. కనుమ అంటేనే కక్క ముక్క. ఆ రోజు మేం చేసే నాన్ వెజ్ వంటలకి నువ్వేమైపోతావు? మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు, కానీ నీకు వాసన పడకపోతే బయటకు వెళ్ళి కూర్చో. వెళ్ళమ్మాయి వెళ్ళు. అరే చెప్తుంది నీకు కాదు, వెళ్ళు. నన్నింత బాధపడుతున్న మీకు బుద్ధి చెప్పడానికి ఏ దేవత కదిలొస్తుంది? మీ పాలిట కాళిక దేవుల కదిలొస్తుంది. ఆహా, నీ కోసమని కాళికాదేవి ఖాళీగా కూర్చుంది. బండేసుకుని మరీ మా ఇంటికి వస్తుంది.
తేజ దిగు. మర్యాదగా ఇక్కడ నుంచి పోతావా లేదా మీ నాన్నని పిలవమంటావా? బావా వద్దండి, ఇంకా మా నాన్నకి నాకు గొడవలు పెట్టాలని చూడకండి. నేనే వెళ్ళిపోతాను. ఎవరిని అడిగి ఇంట్లోకి వస్తున్నావు? ఇక్కడికి రావడానికి ఒకరిని అడిగి రావాల్సిన అవసరం నాకు లేదు. పిల్లవని పేరంటానికి వచ్చి ఎదురు మాట్లాడడానికి సిగ్గు లేదా నీకు? సిగ్గు లేదు కాబట్టే కదా దొంగతనం చేశారని మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసిన మళ్ళీ ఇక్కడికి తయారయ్యారు. ఇదిగో, ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళు అలా రెచ్చిపోతుంటే ఏం మాట్లాడరే? నాకు అసలే దురుసెక్కువ. నేను గాని మూమెంట్ తీసుకున్నానంటే మ్యాట్రే వేరుగా ఉంటుంది. అమ్మ సూర్య, నువ్వేంటమ్మా ఎలా వచ్చావు? పండగ కదా, ఇలాంటి వాళ్ళు మళ్ళాంటి గొప్ప వాళ్ళింటికి వస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళంతా గేటు బయట నిలబడి అడుక్కుంటారు. ఇప్పుడు ఏకంగా నట్టింట్లోకి వచ్చేసింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? తాతయ్య గారు, భోగి పండుగని సూర్య గారు మన ఇంటికి వస్తే వీళ్ళు వెళ్ళిపోమంటున్నారండి. అత్తయ్యలు కూడా వాళ్ళ మాటే కరెక్ట్ అంటున్నారు. వెళ్ళిపోమంటానికి వాళ్ళెవరు, వంత పాడడానికి వీళ్ళెవరు? అంటే ఇప్పుడు అవసరం మాది. అంటే మీరు తన్ని పొమ్మను అంటే నేను పొమ్మనాలి, కానీ తనని మీరు మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలంటే మాత్రం నాకు చెప్పరా? నీకు చెప్పి తీసుకురావడానికి నీకు విలువంటూ ఉంటే కదరా. ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడించడం మొదలుపెట్టావో అప్పుడే నీ విలువ పోయిందిరా. అబ్బా, మీరు మాకు లేనిపోని గొడవలు పెడుతున్నారండి. అమ్మా, ముందు పార్సల్ తీసుకో. అమ్మా అమ్మా, ముందు ఇక్కడ సంతకం చేయండి. ఇటీ అమ్మా, ఇటీ ఇటీ ఇటీ.
బాక్సులు వస్తున్నాయి కానీ గిఫ్ట్ కనపడటం లేదేంటి? ఇదేంటి డైమండ్స్ డాలర్స్ అనుకుంటే చాక్లెట్ వచ్చిందే.